మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ మాసం ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వీళ్ళకు శని 5వ స్థానంలో సంచరిస్తున్నారు. అలాగే గురువు ప్రస్తుతానికి అష్టమంలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ నెలలో గనక చూసుకున్నట్టయితే. తదుపరి మళ్ళీ 9వ స్థానంలో చేరుకుంటాడు. అది భాగ్యస్థానం కాబట్టి అది దాని గురించి తర్వాత. ఇప్పుడు అష్టమ స్థానంలో గురు సంచారం, పంచమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది వీళ్లకు కాస్త ఇబ్బందికరమైనటువంటిదే అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఖర్చులు అధికమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయిన వాళ్ళతో శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అలాగే అకాల భోజనం చేస్తూ ఉంటారు. వృధా ప్రయాణాలు, ఖర్చులు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఎవ్వరి మాట లెక్క చేయరు. అష్టమంలో మళ్ళీ గురు సంచారం అనేటటువంటిది కూడా అష్ట కష్టాలకు దారి తీస్తూ ఉంటుంది. ఏదైనా పని సాధిద్దాము లేదా ఏదైనా పని చేపడదాము అని అనుకుంటారు. చేతి దాకా వస్తుంది కానీ నోటి దాకా అందదు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటే ఒక మాయాలోకంలో, ఒక భ్రమలో ఉంటారు తప్ప చేతి దాకా అందొచ్చేంత వరకు అది గ్యారంటీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. పంచమ స్థానంలో శని సంచారం అనేటటువంటి పుత్ర నష్టాన్ని కలిగిస్తుంది. అంటే పుత్ర నష్టం అంటే దీంట్లో 2 రకాల అర్థాలు ఉంటాయి. అయితే పుత్ర శోకం కావచ్చు, పుత్ర నష్టము కావచ్చు. శోకం అంటే పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు శిక్ష అనుభవించడము, లేదు పిల్లలు ఏదైనా పొరపాట్లు చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు ఏవైతున్నాయో తల్లిదండ్రుల మీద భారం పడడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి వృశ్చిక రాశి తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలది వేరే రాశి. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటాయి. లేదా పిల్లలదే వృశ్చిక రాశి అయి ఉన్నదనుకోండి, వాళ్ళు లేనిపోని మద్యం మత్తులో ఇరుక్కోవడము, స్త్రీల వ్యసనాలలో పడిపోవడము, లేదు అంటే డ్రగ్స్కి లేదా ఈ యొక్క మత్తుకి బానిస కావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం మీద పడేటటువంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి ధనపరంగా ప్రస్తుతానికి ఆర్థికంగా ధనం నిలబడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే చాలా మటుకు ఉంటాయి. ఆర్థిక పరంగా ఇంకా లాభ పొందడం అనేటటువంటి ఇంకా వీళ్ళ జీవితంలో స్టార్ట్ కాలేదు. వాళ్లకు ఆఫ్టర్ ఎప్పుడు అని అంటే గనక జూన్ 1వ తారీఖు తర్వాత కాస్త గ్రహస్థితి మారేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక వృశ్చిక రాశి వారు ప్రస్తుత కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకండి. పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా డబ్బులు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 100కి 99 తప్పులు మనం చేస్తాము, 100వ తప్పు భగవంతుని మీద వేస్తాము. అయ్యా నాయన నా కర్మ ఇలా రాసామని. కానీ చేతులారా తప్పులు మనమే చేసుకుంటాము. అన్నీ మనమే చేసుకొని కర్మ మనమే అనుభవిస్తాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏదైనా గోల్స్ ఉన్నా, ఆపర్చునిటీస్ ఏదైనా ఉన్నా దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారు? పార్ట్నర్షిప్ జోలికి వెళ్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? వృశ్చిక రాశి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే గనక వీళ్ళ జీవితం అంతా సర్వనాశనమే. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి. ఎందుకంటే వృశ్చిక రాశితో పార్ట్నర్ బిజినెస్ చేస్తే కోపం, ఆవేశం పెరిగిపోతుంది. లేదు ఇద్దరి మధ్య గొడవ వాతావరణం పెరిగిపోతుంది. లేదు అని అంటే కనుక వాళ్ళకి ఎప్పటికీ కూడా గొడవలు అంటే తొందర కలిసి ఉండేదానికంటే విడిపోవడానికే కారణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ వృశ్చిక రాశి వారికి కలిసి రాదండి. అయితే పార్ట్నర్ పెట్టుకున్న వ్యక్తి మోసం చేస్తారు, లేదా పార్ట్నర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుని మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ అస్సలు వద్దు వృశ్చిక రాశి వారికి. శుభకార్యాలు పరిస్థితి గురుగారు ప్రస్తుతానికి? వీళ్ళు జూన్ 1వ తారీఖు తర్వాత శుభకార్యాలు అంటే వివాహాది గృహ ప్రవేశాలు చేయడం కానీ, ఉపనయనాది ముహూర్తాలు చేసుకోవడం కానీ, ఇంట్లో ఏదైనా పార్టీలు ఫంక్షన్ లాంటివి ఏర్పరచుకోవడం కానీ ఇలాంటివి తప్పకుండా చేస్తారు. అలాగే ఇంట్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు వీళ్ళ జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీళ్ళకి ఏదైనా టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందా? అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, ఏదైనా కూడా. ముఖ్యంగా వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏదైనా అంటే గనక జూన్ 1వ తారీఖు తర్వాత టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వీళ్ళ జీవితంలో ఒక మహర్జాతకం అంటే ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదా పెద్ద డీల్ ఏదైనా వచ్చేటటువంటి అవకాశాలు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుందండి. ఉద్యోగస్తులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ప్రస్తుత కాలం? ఎంతకాలం వెయిట్ చేయాలంటారు వీళ్ళు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అయితే ఉద్యోగం కాస్త అంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వీళ్ళకి జూన్ 1వ తారీఖు తర్వాత ఆ ఉద్యోగము వచ్చేటటువంటి అవకాశము లేదు అని అంటే గనక ఉద్యోగంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఏర్పడుతుందండి. వీళ్ళకి కలిసి వచ్చే మంత్రం ఏదన్నా చెప్తారా గురుగారు? ఏదన్నా ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అంటే ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం ఓం మహారూపగం దేవం సర్వజనాకృతం చ వై దేవానాం దేవయుత్వానాం సర్వరక్షాకరం ప్రభుం అనేటటువంటి మంత్రం చదువుకోండి. కాబట్టి ఈ మంత్రం వల్ల వీళ్ళకు శుభం లాభం కలుగుతుందండి. ప్రస్తుతానికి మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది మరి? వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ మాసము వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక ముఖ్యంగా వీళ్ళు వైష్ణవ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. లేదు అంటే వృశ్చిక రాశి వారికి మంగళ చండీ తంత్ర ప్రయోగ సాధన అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్గా ఉండాలి అంటే కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, వృత్తి వ్యాపారాదుల్లో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా మాకు ఈ పరిస్థితులన్నీ కూడా క్లియర్ కావాలి అని అంటే ఈ రకమైనటువంటి యాగం చేయించుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలిగి వీళ్ళకు కాస్త ఇబ్బందులు తొలగిపోయేటట్టు. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమన్నా తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష నరదిష్టికి నాపరాయన పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను, లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందులా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి.
దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.